నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. పాతవి ఎప్పుడు చూపిస్తుంటాను కదా, అలాగే డిఫరెంట్గా చేసిన వాళ్ళు పెడతాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఒక కస్టమర్ యూఎస్ నుంచి తెచ్చారనమాట రూబీస్. చాలా ఉన్నాయి తనవి, చాలా వెరైటీస్ డిఫరెంట్ చేసి ఇచ్చాను, అవి చూపిస్తాను. మిగతా ఏంటంటే కొన్ని చైన్స్ అన్ని డిఫరెంట్గా ఏమేమి ఉన్నాయి చేసి చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ది పాతది రూబీ లాంగ్ నెక్లెస్ అండి, కొంచెం పొడవుగానే ఉంది. కావాలంటే దీన్ని షార్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం 2-3 చేసుకోవచ్చు. కానీ తనకి ఏంటంటే ఫుల్ లెంగ్తీగానే కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే ప్రతిదానికి ఇట్లా రింగ్స్ ఇచ్చేసుకొని ముత్యాలు ఇట్లా రూబీ డ్రాప్స్ వేసేసామన్నమాట. మొత్తం లాకెట్కి కూడా అలాగే వేసేసాను. ముత్యాలు రూబీ డ్రాప్స్ ఇలా ఫుల్ వేసేసిన తర్వాత తన దగ్గర కమ్మలు కూడా ఉన్నాయి పాతవి. కానీ ఈ కమ్మలకి ఏంటంటే తనకు చాందులు ఇష్టం అన్నారు. చాందులు 2-3 చేయించుకున్నారు తను, బాగా నచ్చి. ఏంటంటే చాందుల వల్ల లైట్ వెయిట్ పెద్దగా కనపడతాయి, చాలా పెద్దగా. ఇదే కస్టమర్కి 2-3 సెట్లు ఉన్నాయి ఇప్పుడు నేను చేసిన ఈ చాందులు చూపిస్తాను, బాగా ఇష్టపడుతున్నారు. నా వీడియోస్లో అందరూ చాందులు కూడా చూసి చాలామంది వచ్చి చేయించుకుంటున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంత లైట్ వెయిట్లో పెద్దగా చేసి ఇంతమంది ఇష్టపడ్డారు అంటే. చాలా చాందులు చేశాము, ఇంకా చేస్తున్నాను. వేరే వాళ్ళు కూడా ఇట్లా వీడియోస్ చూసి తీసుకొచ్చారు. చాందులు అయితే నెంబర్ ఆఫ్ చాందులు చేస్తున్నాం. లైట్ వెయిట్లో కమ్మలు పెద్దగా అవ్వాలి, డిఫరెంట్గా ఉండాలంటే ఈ ఆప్షన్ చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది. ఇవే కస్టమర్వి 2-3 జతలు నేను చాందులు చేసి నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీనికి కూడా ఏం చేసామంటే ఇక్కడ జస్ట్ లేజర్లో ఇటు లేజర్లో రింగ్స్ వేసేసుకొని నేను ఇవంతా సపరేట్ చేసేసి తగిలిచ్చేయడమే. దీన్ని ఏం డిస్టర్బ్ చేయడం కానీ బీట్స్ ఏమైనా ప్రతిసారి చెప్తూనే ఉంటాను. కానీ కొంతమంది అడుగుతున్నారు ఏమైనా ఇది అవుతుందా పాడవుతాయి అని. ఏం ఉండదండి, జస్ట్ అంతే. ఇక్కడ ఒక రింగ్ వేసుకొని చాంద్ అంతా నేను రెడీగా చేసేసుకొని చాందికి డ్రాప్స్ మొత్తం ఇలా ఇచ్చేసి వాటికి ఏంటంటే డైరెక్ట్గా తగిలిచ్చేసుకోవడమే మేము, అంతే. ఇప్పుడు ఇవి అంతేగాని దీన్ని ఏం డిస్టర్బ్ చేయడం ఏమి ఉండదు. ఇదైనా అంతే, నెక్లెస్ అయినా అంతే, ఏం డిస్టర్బ్ చేయం అసలు. జస్ట్ రింగ్స్ వేసేసుకొని మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి పాలిష్ మాత్రం చేపిస్తాము. ఎందుకంటే పైది ఇది మ్యాచ్ అవ్వాలి కదండి. ఇప్పుడు కొత్త చేసినవి పాతది అన్ని షేడెడ్ ఉంటాయని చెప్పి అన్నీ ఒకేసారి పాలిష్ చేపిస్తాము. అందువల్ల మీకు చూస్తే పాలిష్ అర్థమవుతుంది. కానీ క్లారిటీ ఏంటంటే ఫోటోకి అంత కరెక్ట్గా తెలియదు, విడిగా చూస్తే అర్థమవుతాయి అసలు ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ. కస్టమర్స్ కూడా అదే విడిగా వచ్చి చూసి చాలా షైనింగ్ ఉన్నాయి అంటున్నారు. ఫొటోస్కి అంత చూపించినా రావండి. కొంతమంది ఏంటో డల్గా ఉన్నాయి అది ఇది అన్నారు. ఏంటంటే దగ్గరికి చూస్తేనే అర్థమవుతాయి. ఫోటోలకి ఏంటంటే మనం ఇంతకన్నా ఇంకా చూపించలేము. ఇది చాలా విడిగా చూస్తే అంత షైనింగ్గా చాలా బాగుంటాయి. స్టోన్ సీజెడ్ కాబట్టి లైట్ వెయిట్లో బెస్ట్ ఆప్షన్ ఇవి, సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే. మీ దగ్గర కూడా దగ్గర ఇలాంటివి ఏమన్నా ఏం తీసుకొచ్చారంటే చెప్తాను. ఇది రూబీ, గ్రీన్, ఎమరల్డ్ ఏది ఉన్నాయంటే ఏదైనా చేసుకోవచ్చు. వైట్ ఉన్నా కూడా దానికి డిఫరెంట్గా వైలెట్ వేసుకోవచ్చు, మన ఇష్టం కలర్స్ అనమాట. అది మన దగ్గర ఉన్న దాన్ని బట్టి మీరు తీసుకొస్తే నేను ఎంతవరకు చేయగలను ఎలా చేయగలనో చెప్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే కస్టమర్ది పాత చైన్ అండి, చూస్తే అర్థమవుతుంది. పాత చైన్ అనమాట. రిమైనింగ్ చైన్ ఏంటంటే డ్యామేజ్ అయింది. ఇది అంతవరకు తీసేసి ఇవేంటంటే ఈ చిన్న బిళ్ళలు లాంటివి తనవి ఇట్లా సెంటర్కి ఉన్నాయి అనమాట. అంతకు చైన్లో మధ్యలో ఉన్నాయి. చైన్ అంతా డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిన పార్ట్ వరకు తీసేసి ఈ బిళ్ళలు కూడా నేను ఏం చేశానంటే ఫ్రంట్కి తీసుకొచ్చేసాను. ఫ్రంట్కి అటు ఇటు వేసేసి ఇప్పుడు ఈ స్టార్ ఇట్లా బటర్ఫ్లైస్ ఇచ్చేసి సింపుల్గా ఒక పాపకి అనమాట, తన టీనేజ్ గర్ల్కి చేశాను. ఇప్పుడు ఇది తనకి ఏంటంటే మ్యాచ్ అయ్యేటట్టు ఇప్పుడు స్టైల్గా వేసుకోవడానికి చేసి ఇచ్చాను. యాక్చువల్లీ తనదే చైన్ తెగిపోయింది, అందుకని అది యూజ్ కాదని తీసుకొచ్చారు. మెల్టింగ్ చేద్దామని కాదు, ఇలా చేసిస్తానని చెప్పి చేసిచ్చాను. ఇప్పుడు చూడండి డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉండాల్సినవి ఇక్కడెక్కడ ఉండేటివి కూడా తీసి కట్ చేసి ఫ్రంట్కి వేసుకున్నాను. కొంచెం హెవీగా కనపడతాయి లాకెట్ కట్ ఇటు. ఇలా ఫ్యాన్సీగా కూడా చేసుకోవచ్చు. తెగిపోయిన చైన్లు చాలా మోడల్స్ చేశాను నేను. తులిప్స్ పెట్టాను ఇంతకుముందు, అలా చేసుకోవచ్చు. డిఫరెంట్ బీట్స్తో చేసుకోవచ్చు. మల్టీ కలర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇలాంటి తెగిపోయిన చైన్లు ఉన్నా కూడా తీసుకొచ్చినా కూడా ఎంతవరకు బాగుందో అంతవరకు యూజ్ చేసుకొని ఎక్కడైనా చాలలేదనుకోండి వెనకమాల మేము ఏం చేస్తాం అంటే బీట్స్ అయినా ఇచ్చేస్తాను. ఇప్పుడు దీనికి చైన్ బాగానే ఉంది కాబట్టి ఉంచాను అనమాట. లేదు అంటే మనం బీట్స్ కూడా వేసేసుకొని కూడా వెనక ఎంత చైన్ ఉందో అంతవరకు తీసుకొని చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఏంటంటే కస్టమర్ పాత గాజులు అండి ఇలా ఉన్నాయి అనమాట, ప్లెయిన్ బ్యాంగిల్స్. దానికి ఏంటంటే డిఫరెంట్ చేసి ఇచ్చాను వేరేవి. అందుకని ఏం చేసామంటే దానికి మ్యాచ్ అవ్వాలని చెప్పి కమ్మలు ఏంటంటే పగడాలు అవి వేసిచ్చాను పాతవి. అలాగే ఇప్పుడు ఏం అడిగారంటే గాజులకు కూడా అలాగే మ్యాచ్ చేసి ఇమ్మన్నారు. అందుకని మధ్యలో పర్ల్ ఇలా ఇచ్చేసి చుట్టూరు కోరల్స్ పెట్టేసి పాత గాజులకే ఇప్పుడు ఇవి ఓల్డ్ బ్యాంగిల్స్ అనమాట. అందరి దగ్గర ఉంటాయి ఇలాంటివి, ఇలా ఉన్నాయి ఇంతకుముందు. దాన్ని ఇప్పుడు ఇలా సింపుల్గా ఏం చేసామంటే తనకి సైజ్ సరిపోలేదు, అందుకని ఇక్కడ బ్రేక్ చేసేసుకొని అటు ఇటు ఇప్పుడు ఈ ఫ్లవర్స్ పెట్టేసాను. తనకి 2.7 కావాలన్నారు, ఇది 2.5 ఉన్నాయి. అందుకని ఎక్కువ రావన్నమాట. ఒక జస్ట్ 2 ఇంచెస్కే కాబట్టి ఇంతవరకు ఇవి చేసేసుకొని ఇలా పగడాలు అవి చేసిచ్చాను. కాదు మనకి ఏం కావాలంటే అవి పెట్టేసుకోవచ్చు. మధ్యలో ముత్యం పెట్టి ఇంక వేరే స్టోన్ పెట్టుకోవచ్చు, గ్రెయిన్స్ పెట్టుకోవచ్చు. మనకి ఏది రిక్వైర్మెంట్ పగడాలు ఇంకేది కావాలన్నా చేసుకోవచ్చు. తనకి ఏంటంటే పగడాలు ముత్యం రిక్వైర్మెంట్ అన్నారు, డైలీ వాడచ్చు అని చెప్పి ఇలా చేసిచ్చాను.
ఇవేంటంటే ఒక కస్టమర్‌వి పాత లాకెట్, కమ్మలు అవి ఉన్నాయండి. ఇవి కూడా యూఎస్ కస్టమర్ చెప్పాను కదా! తనకి చాందిల్ చాలా నచ్చినాయి. ఒక రూబీ దానికి కూడా కమ్మలకి వాటికి చేశాము. తర్వాత ఈ లక్ష్మికి ఇది లాకెట్ ఉంది కదా! ఇది నాగరం అంటారు. దానికి కూడా అంటే తను అందుకే ఇది నచ్చిందని చెప్పేసి దీనికి కూడా పెట్టమన్నారు. మొత్తం రష్యన్ ఎమరల్డ్ ముత్యం ఇచ్చేసి చాందిల్ పెట్టాను. తనకి చాందిల్ బాగా నచ్చి 2, 3టికి చేయించుకున్నారు. ఇంకా వేరే దానికి కూడా అన్నారు. వద్దులేండి వేరేది చేసిస్తాను. ఇవి అంతే ప్లెయిన్ కమ్మలనమాట. ఈ ప్లెయిన్ కమ్మలకు కూడా చాందిల్ పెట్టేసాను. పెట్టేసి ఇవేంటంటే మనం ముత్యానికి వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు కాబట్టి పెట్టి చూపిస్తున్నాను ఇట్లాగా. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర 3 పీస్ సెట్స్ అవి ఉంటే ఏదైనా వాడని ఉంటే తీసుకొచ్చారంటే చేసిస్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ పాత కమ్మలండి చూస్తే తెలుస్తాయి. వైలెట్ కలర్ ఉన్నాయన్నమాట. తను ఏంటంటే 2 in 1 అప్పట్లో ఇంతకుముందు ఉండేవి కదా కమ్మలు, ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి అలాగా. ఈ ఫ్రంట్ సైడ్ ఒక కలర్, ఈ సైడ్ వైట్, కొంచెం వైలెట్ తక్కువ ఉన్నాయి అనమాట. ఈ సైడ్ ఏమో వైలెట్ ఎక్కువ ఉన్నాయి. తనకి ఏంటంటే ఈ వైలెట్ ఉన్నాయి కదా, వైలెట్కి చాంద్ వేసేసుకొని వాళ్ళ అమ్మాయికి ఇట్లా సెట్ చేసిస్తే బాగుంటుంది అన్నారు. అందుకని తీసుకొస్తే చేసి ఇచ్చాను అనమాట. ఇలాగే కింద ముత్యాలు వైలెట్ కలర్ స్టోన్స్ వేసేసి సేమ్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా ఇలాగ పెద్దగా చేసి ఇచ్చాను. ఈ చాందులు అదే చెప్పాను కదా అందరికీ బాగా నచ్చుతున్నాయి. ప్రతి దానికి కమ్మలకి దానికి అడుగుతున్నారు. లైట్ వెయిట్లో పెద్దగా చేసుకోవాలి, కమ్మలు డిఫరెంట్ కనిపించాలంటే ఈ చాంద్ మంచి ఆప్షన్, చాలా బాగుంది. చిన్న కమ్మలు కూడా ఏంటంటే బాగా పెద్దగా కనపడతాయి అనమాట. అందుకని కలర్ని బట్టి మన ఇష్టం. ఇక్కడ రూబీస్ ఉంటే కింద రూబీ వేసుకోవచ్చు. ఇప్పుడు వైలెట్స్ ఉన్నాయి కాబట్టి వైట్ వైలెట్, నేను ముత్యాలు వైలెట్ వేసి ఇచ్చాను. ఇప్పుడు ఇవి కమ్మలకి చాలా లైట్ వెయిట్లో చేసుకోవచ్చు. మీ కమ్మలు కూడా ఎవరి దగ్గర ఇలాంటి వాడని ఉంటే తీసుకొచ్చారంటే చేసిస్తాను. చాందులు 2 grams నుంచి మనం ఇంకా సైజు పెరిగే కొద్దికి పెంచుకోవచ్చండి. 1 gram, 1.5 gram ఈచ్ చాంద్ అనమాట. సైజులు పెరిగే కొద్దికి కొంచెం చాంది లైట్ వెయిట్లో ఇంత పెద్దగా చేసిస్తాను. 4 grams, 5 grams చాంద్ అలా సైజు పెరిగే కొద్దికి పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర రూబీ బ్యాంగిల్ ఉందండి. తనదేంటంటే స్క్రూ సిస్టమ్ కూడా ఉందన్నమాట బ్యాంగిల్కి. ఇట్లా స్క్రూ అంతా ఉంది. కాకపోతే ఏంటంటే ఉట్టి బ్యాంగిల్, ఉట్టి రూబీ ఉంది. తనకి రూబీ నక్లీస్ ఇంతకుముందు చేసి ఇచ్చాను, వీడియోలో పెట్టాను. రూబీ నక్లీస్కి ఇట్లాగే ముత్యాలు అవన్నీ వేసాను అనమాట. అది షార్ట్ నక్లీస్ చిన్నది. అందుకని ఏం చేశారంటే ఈ బ్యాంగిల్కి కూడా ఇలాగే వేయించుకుంటానని తీసుకొచ్చారు. ఈ బ్యాంగిల్కి కూడా ఇలా ముత్యాలు వేసి ఇచ్చామన్నమాట. సేమ్ ఇప్పుడు సెట్ లాగా అయిపోయింది. కమ్మలు అవన్నీ చేసి ఇచ్చాను చిన్న నక్లీస్కి. అలాగే రూబీ బ్యాంగిల్ సింగిల్ ఉంటే దానికి కూడా ఇప్పుడు చేసి ఇదంతా మొత్తం ఇప్పుడు ఏంటంటే ఒక సెట్ లాగా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే తనకి స్క్రూ ఉంది కాబట్టి ఓపెనింగ్ ఉందన్నమాట. ఇది మిగతాది ఓపెనింగ్ అలాగే ఉంది. ఇదంతా ముత్యాలు వచ్చేసినాయి. యాక్చువల్లీ ఇదేంటంటే మనకి అందరి దగ్గర నక్లీస్లు అవి ఉంటాయి కదండి, వాటికి ఏంటంటే వెనకాల ఎక్స్టెన్షన్స్ అనమాట. బ్యాక్ చైన్స్ వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి వేయకుండా లైట్ వెయిట్లో ఇలా వేసుకోవడానికి. ఇదేంటంటే నేను ఫోటో పెడతాను. కస్టమర్ బయట ఎక్కడ చేయించుకున్నారు పెద్ద స్టెప్ చైన్ అనమాట. దానికి ఏం చేశారంటే ముందంతా స్టెప్ చైన్ వేసేసి సైడ్ లాక్ ఎట్లా ఇచ్చేసి బ్యాక్ సైడ్ మామూలుగా గ్రీన్ కలర్ పూసలు ఇచ్చేసారు. తనకి నచ్చలేదు, అందుకని తీసుకొచ్చారనమాట. చాలా హెవీగా ఉంది. ఫ్రంట్ అంతా 70 grams పైన పెట్టేశారు. చాలా వెయిట్ ఎక్కువైపోయింది. దానికి ఏంటంటే పూసలు వేస్తే తనకు నచ్చలా తీసుకొచ్చారు. అందుకని ఇప్పుడు నేను ఏంటంటే బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ చేసి ఇచ్చాను. అందువల్ల 5 lines వేసాను అనమాట. చాలా లైట్ వెయిట్లో. హుక్కు కూడా ఎందుకు లావు పెట్టాల్సి వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ అంతా చాలా వెయిట్ ఉందండి. అందుకని అలా కాకుండా మన దగ్గర ఏదైనా చిన్న చిన్న నక్లీస్లు ఉండి వెనక ఎక్స్టెన్షన్ కావాలంటే ఇలా సన్నగా కూడా చేసిస్తామన్నమాట. సింగిల్ లైన్, డబల్ లైన్ చేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్ద పూసలు ఉంటాయి సింగిల్ లైన్లో చేసిస్తాను. అది మనకి లెంగ్త్ని బట్టి 1.5 gram, 1 gram, 2 grams అట్లా వస్తాయి. ఇదేంటంటే కొంచెం హెవీగా పెట్టాల్సి వచ్చింది. హుక్కే చాలా లావు పెట్టాం. చాలా వెయిట్ అంతా ఆపాల్సింది బ్యాక్ సైడ్ నెక్ మీదే కాబట్టి. అలా కాకుండా మన దగ్గర చిన్న చిన్న నక్లీస్లు ఉంటే వాటికి కూడా ఇలా చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ లైట్ వెయిట్లో చేసి ఉంచుతాము. అవి మీరు తీసుకొస్తే అప్పుడు తగిలిచ్చేస్తామన్నమాట. దానికి ఇంత మనకి ముందు ఫ్రంట్ పార్ట్ ఒక 20-30 grams లోపు ఉంటే సింపుల్గా లైట్ వెయిట్ పెట్టుకున్నా చాలు. గోల్డ్ బ్యాక్ చైన్స్ వేయాలంటే ఎందుకంటే వెయిట్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఇలాంటి సింపుల్గా వేసేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది. ఇవి స్వరోస్కి ముత్యాలు కూడా బాగున్నాయి, నీట్గా అట్లా చేసుకోవచ్చు. సైజుని బట్టి కొంచెం బెత్త పూసలు వేసేసుకొని సింగిల్ లైన్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటి నక్లీస్లు ఉండి చిన్న వాటికి ఏమైనా ఎక్స్టెన్షన్స్ కావాలంటే కాంటాక్ట్ చేసినా చేస్తామండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.